నాలుగో తరము 3 తరాలు ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఇల్లు లేదు. ఈ దేశంలో ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉన్నదని అంటే అది రాహుల్ గాంధీ గారి కుటుంబం. కానీ ఇల్లు లేని కుటుంబం ఒక తెలంగాణలోనే ఇందిరమ్మ పేర్ల మీద 25 లక్షల మంది పేదలకు ఇల్లు కట్టించిండ్రు. సో ఈ రోజు రాజు నీతిగా ఉన్నాడంటే సరిపోదు, రాజ్యాన్ని కూడా నీతిగా నడపాలి. నరేంద్ర మోడీ గారు ఒక పక్కన అదానిని, ఇంకొక పక్కన అంబానీని, లేకపోతే యడ్యూరప్పను, లేకపోతే హిమంత బిశ్వ శర్మను, లేకపోతే అజిత్ పవార్ను, నవీన్ జిందల్ని, ఇట్లాంటి వాళ్ళను వారే అత్యంత అవినీతి పరులని ఆరోపణ చేసిరు వారు. కానీ వాళ్ళ పార్టీలో చేరంగానే వాళ్ళు పునీతులు అయిపోయినరు. సో వారు చేస్తున్న ఆరోపణలు ఎవరి మీద అయితే చేసిండ్రో వాళ్ళని దరి చేరనీయకుండా నరేంద్ర మోడీ గారు బీజేపీ వ్యవహరించుంటే వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళ ఆరోపణలో అర్థం ఉంది. వాళ్ళు అట్లాంటివి చేయకుండా బయట ఉన్నంతసేపు ఆరోపణ చేసి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి వాళ్ళని పార్టీలో చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు. మేము అవినీతిని సహించాము, అవినీతిని అంతం చేస్తాం అంటే బయట ఉంటే సహించరు, వాళ్ళ పక్కన చేరితే సరిపోతుందేమో. వాళ్ళ భాష కానీ వాళ్ళ వ్యవహారం కానీ ఈరోజు దేశంలో ఉన్న అత్యంత అవినీతి పరులు అందరూ కూడా బీజేపీలోనే చేరిండ్రు. వీళ్ళు అత్యంత అవినీతి పరులని మేము ఆరోపణ చేయలే, వాళ్ళు ఆరోపణ చేసిండ్రు. అశోక్ చవాన్ లాంటి వాళ్ళ మీద కాంగ్రెస్లో ఉన్నంతకాలం ఆరోపణ చేసిండ్రు. బీజేపీలో చేరంగానే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిండ్రు. అంటే నేనేమంటున్నా అంటే ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు మీ వైఖరి ఏందనేది కూడా కీలకం. సార్, అమిత్ షా గారు మొన్న